ప్రీతమ్మ సోదరి సోదరుమణులారా, ఈరోజు దేంట్లో వీడు వేదాంతాలు మాట్లాడుతున్నాడు అని మీరు భావించకండి. వేదాంతాలు కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నాం అన్నాం. ముఖ్యంగా ఒకరు పుట్టిన దినం కన్నా ఒక మరణ దినం చాలా గొప్పది, విలువైనది, చాలా మంచిది. ఒక పుట్టిన దినం అంటే 4 గోడల మధ్య మనం జన్మిస్తాం. మరణించేటప్పుడు 10 మందిలో పబ్లిక్లో ఉంటాం. ఇది గుర్తుంచుకోండి. అంచేత నేను ఎవరినో ఉద్దేశించో ఎవరినో కామెంట్ చేద్దామన్నది కాదు. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ పుట్టింది మొదలుకొని చచ్చేటప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మనిషికి ఆస్తులు రావచ్చు, అంతస్తులు పెరగవచ్చు, హోదాలు రావచ్చు, పదవులు రావచ్చు, ఇతరత్ర ఏమైనా రావచ్చు. కానీ ఇవన్నీ శాశ్వతం కావు. అంచేత ప్రజల్లో పబ్లిక్లో పలుకుబడి ఉండి రాజ్యాంగపరమైనటువంటి పదవులలో ఉండి అనవసరమైనటువంటి ఆర్భాటాలకు ప్రజాధనాన్ని వృధా చేయటానికి ప్రభుత్వ అధికారుల సమయాన్ని దుర్వినియోగం పరచడము లాంటి కార్యకలాపాలకు సిద్ధపడుతున్నటువంటి ఈ తరుణంలో ఎవరైతే విఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ పుట్టినరోజులు 4 గోడల మధ్య ఏదో జరుపుకోవాలి. అది ప్రజలకు కూడా మేలుకరంగా ఉంటుంది. అంతేగాని ఈరోజు మన ప్రీతమ నాయకురాలు, మన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంజీవరాణి గారు అయితే సాలూరు పట్టణ ప్రాంతాల్లో అలాగే మన్యం జిల్లా మొత్తం మీద చూస్తే ప్రభుత్వ అధికారులతో సహా ఆమె పుట్టినరోజుకి క్యూలో నిలబడి ఆమెకు పూజలు జరిపించి మొత్తం ఎక్కడ చూసినా కిలోమీటర్ల దూరంలో పెద్ద ఫ్లెక్సీలు కట్టి పెద్ద ఘనకీర్తి సాధించారని. మీరు గతంలో ఏ పదవులో లేనప్పుడు, ఏ అధికారంలో లేనప్పుడు ఎంత దినిగా ఉన్నారు. మీ పదవి కాలము 5 ఏళ్ళే. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి ఇలాంటి పుట్టినరోజు చేసుకోవడానికి ఎవరో రారు. ఎందుకు ఈ క్షణం, ఈ కొద్ది సమయంలో మీరు ఎంత ఆతృతపడి ఇంత ధనాన్ని వెచ్చించి ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు మంత్రి కాబట్టి మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టరు, ఏమనలేరు, బయటకు అనలేరు, ఉండలేరు. అందరూ మీ మెప్పు పొందడానికి కోసం మీకు పూజలు పునస్కారాలు చేయించి, మీకు ప్రత్యేక వ్రతాలు చేయించి, మీకు ప్రత్యేక ప్రసాదాలు చేయించి తీసుకొచ్చి పెట్టి మీకు సన్మానాలు చేసి సాలువాలు కప్పడానికి